I hate love. I can't love. I can't live with you. వాటిని చూసి నేను కూడా షాక్ అయ్యాను. అవును, ఇంతకీ కిరణ్ తో పాటున్న అమ్మాయి ఎవరు? పల్లవి అని అనిల్ గారి ఆఫీస్లో పిఆర్ఓగా పనిచేస్తుంది. అవును, ఆ అమ్మాయి క్యారెక్టర్ లేదక్క, చాలా మంచిది. ఆయన సింగింగ్ కెరీర్లో ఎదగాలని కోరుకుంటుంది. ఆయనకి చాలా హెల్ప్ చేస్తుంది. అసలు నీకు ఫోటోలు ఎలా వచ్చాయి? ఎవరు పంపారు? ఏదో కొత్త నెంబర్ నుంచి వచ్చింది. నేను మళ్ళీ కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఏం జరుగుతుందక్క? నీకు పంపినట్టే ఆ నంబర్ నుంచి వేరే ఎవరికైనా ఫోటోలు పంపిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలే కెరీర్ గురించి టెన్షన్ పడుతున్న టైంలో ఇలా అవుతుంది ఏంటక్క? కిరణ్ నెంబర్ పనిచేస్తుందా? నువ్వు అసలు ట్రై చేసావా? చేశానక్క, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. సమయానికి తరుణ్ కూడా ఇంట్లో లేరు. ఫోన్ చేసి మాట్లాడతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఉషా, ఒక్కొక్కసారి అబద్ధం కూడా నిజంలాగే కనిపిస్తుంది. మన నమ్మకమే ఇక్కడ ముఖ్యం. నాకు ఆయన మీదే కాదక్క, పల్లవి మీద కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇది నిజం కాదని చెప్పగలను. సరే, నేను తరుణ్తో మాట్లాడి నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఈలోపు కిరణ్ ఇంటికొచ్చినా నీకు కాల్ చేసినా నాకు చెప్పు. సరే అక్క. సరే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. కిరణ్ అనే
అమ్మాయి నీ ఫ్రెండ్ కదా, ఆ రోజు స్టూడియోలో పరిచయం చేయించావు. ఈ అమ్మాయి నువ్వు ఇక్కడ అసలేం జరిగిందిరా? హాయ్ పల్లవి, నువ్వేంటి ఇక్కడ? కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మంటే మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నాతో నేను డ్రాప్ చేస్తాను. అయితే ఒక పని చేద్దాం, మీరు ఎలాగో డైరెక్టర్ ఆఫీస్ కి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వస్తాను. మీ డిస్కషన్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తాను. రండి సార్, మీరు ఇక్కడ వెయిట్ చేయండి సార్, నేను ఇప్పుడే వస్తాను. ఆ మేనేజర్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? లేదన్నయ్య, ఫస్ట్ టైం ఇప్పుడే మీట్ అవ్వడం. ఆ డైరెక్టర్ పేరేమన్నా? జయదేవ్, అతని పేరు కూడా ఫస్ట్ టైం విన్నాను. రంజిత్ సార్, గెస్ట్ హౌస్ మొత్తం సెర్చ్ చేశారా? చేశాం సార్. ఇక్కడ వీళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు, ఏ క్లూ కూడా దొరకలేదు సార్. అంటే ఎవరో కావాలనే మీ ఇద్దరిని ట్రాప్ చేశారు. నీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. మీడియా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు కదా? లేదు సార్, మీరు వచ్చే ముందే అందరినీ క్లియర్ చేసి పంపించేస్తాం. గుడ్. ఈ గెస్ట్ హౌస్ ఎవరిదో ఎంక్వైరీ చేయండి. ఆ డీటెయిల్స్ తెలిస్తే దీని వెనక ఎవరున్నారో ట్రేస్ చేయొచ్చు. ఓకే సార్. కిరణ్, నైట్ నుంచి నువ్వు ఇంటికి రాకపోయేసరికి ఉషా చాలా టెన్షన్ పడింది. నాకు కాల్ చేసింది. ఉషతో మాట్లాడావా? లేదన్నయ్య, ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సరే, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు. మీరు రాకపోయి ఉంటే నా పరువు పోయేది, సమాజంలో తలెత్తుకోలేకపోయేదాన్ని. మీడియా వాళ్ళు వచ్చారని తెలిసి నా భయం రెట్టింపయింది. సమయానికి వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశారు. నేను మా తమ్ముడి క్షేమం గురించి ఆలోచించాను. వాడి క్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఇదంతా ఎవరు ప్లాన్ చేశారో ఖచ్చితంగా తెలుసుకుంటాను. వాళ్ళకి నా స్టైల్లో బుద్ధి చెప్తాను. సరే కిరణ్, నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. సార్, ఈ గెస్ట్ హౌస్ ఎవరిదో తెలిసింది సార్. ఈ ఫోటో చూడండి. ఉషకైతే మైండ్ షేక్ అయి బ్లాంక్ అయిపోతుంది. అవును, వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? మన గెస్ట్ హౌస్ లోనేనండి. అవును, నిషా ఫోన్ చేసిందా? ఇంకా లేదండి, దాని ఫోన్ కోసమే వెయిటింగ్. అదేసిన ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషంగా ఎప్పుడు చెప్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నానండి. ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నింటినీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. ఆ దెబ్బకి కిరణ్ కున్న కొంచెం పేరు కూడా నాశనం అయిపోతుంది.
మన నిషా సింపతి యాక్టింగ్ తో కిరణ్ కి ఇంకా దగ్గరైపోతుంది. వద్దు స్వర్ణ, ఆ పని మాత్రం చేయకు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఫొటోస్ అప్లోడ్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళకి ఈ డీటెయిల్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే కమిషనర్ నుంచి మినిస్టర్ వరకు మీకు తెలిసిన వాళ్లే కదండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడుకుందాం. బురద అని తెలిసి రాయి వేయడం, కంపు అని తెలిసి పేడ తొక్కడం ఎందుకు? ప్రాబ్లం పెద్దదవ్వకూడదంటే దీన్ని ఇక్కడితో వదిలేసి. ఏమండి, మన నిషాని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అది ఒక్కసారి ప్లాన్ వేసిందంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మన జోలికి రావాలంటే భయపడాల్సిందే. ఏంటి విజయ గర్వంలో మునిగి తేలుతున్నట్టున్నారు? విజయ్ గర్వం ఏంటి? ఒక ప్లాన్ వేసి అది అనుకున్న దానికంటే గొప్పగా సక్సెస్ అయిందనుకుని ఫీల్ అయితే అప్పుడు వచ్చేది విజయ గర్వమే కదా. అసలు మీరేం మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మీ గెస్ట్ హౌస్ లో మా తమ్ముడితో పాటు మీకు బాగా పరిచయం ఉన్న పల్లవి కూడా ఉంది. వాళ్ళిద్దరూ అక్కడికి రావడం, నిన్నంతా అక్కడే ఉండడం, పోలీసులకి అన్నోన్ నెంబర్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. అది మీరే అని ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. లేదు కాదు అని వాదిస్తే పోలీస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మాటలు అదుపులో పెట్టుకో తరుణ్. మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని ఇరికించాలనుకోవద్దు. సంబంధం లేకపోవడం ఏంటి? ఆ గెస్ట్ హౌస్ మీదే కదా. అవును, మాదే. కానీ ఇప్పుడు మేము అక్కడ ఉండడం లేదు. సినిమా షూటింగ్స్ కి అద్దెకిచ్చాం. అక్కడ ఎవరో ఏదో చేస్తే మీరు మమ్మల్ని వచ్చి అడగడం పద్ధతి కాదు. ఏసీపీ గారు, పద్ధతుల గురించి బుద్ధుల గురించి మీరు మాట్లాడకండి, దరిద్రంగా ఉంటుంది. మాటలు మంచిగా రానివ్వండి తరుణ్. హలో కమిషనర్ గారు, నేను కూడా మర్యాదతోనే అడుగుతున్నాను. మీరు షూటింగ్లకు ఇచ్చామని చెప్తున్నారు కానీ అక్కడ ఒక్క మనిషి కూడా లేడు. లేకపోతే వెళ్ళి వాళ్ళని వెతకండి. అంతేకాని మమ్మల్ని నిందించడం, మేమే నేరం చేసినట్టు మాట్లాడడం ఏంటి? అరిచినంత మాత్రాన నేను వదిలిపెట్టను. అసలు నిజం తెలిసే వరకు ఇక్కడి నుంచి కదలను. సార్, గుడ్ మార్నింగ్ సార్. తరుణ్, ఎక్కడున్నావు? సార్, నేను ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మీద వచ్చాను. ఈ ఇన్వెస్టిగేషన్ వెంటనే ఆపి అక్కడ నుంచి బయలుదేరు. సార్, అసలు ఏం జరిగిందో మీకు తెలియనట్టుంది. నాకంతా తెలుసు. ఒక సీనియర్ ఆఫీసర్గా ఆర్డర్ చేస్తున్నాను. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే అక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళు. ఓకే సార్. ఏసీపీ గారు, నిజమేంటో తెలియకుండా ఇక్కడి నుంచి కదలను అని చెప్పారు. ఇప్పుడేంటి వెళ్ళిపోతున్నారు? కమిషనర్ ఆర్డర్కి గౌరవం ఇచ్చి వెళ్తున్నాను. అంతేకాని మీ మీద డౌట్ క్లియర్ అయి కాదు. అవకాశం, ఆధారం నా చేతికి దొరికిన రోజు మీ చేతికి సంకెళ్ళు వేసి కాదు, మెడలు వంచి తీసుకెళ్తాను. మైండ్ ఇట్. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. నువ్వు ఆధారాలు వెతికే పోలీసు అయితే నేను నా కూతురు ఆ అవకాశాలు దూరం చేసే టైపు. ఏవండి, వచ్చారా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఉషా, ఐఎమ్ సారీ. సారీ దానికి? నిన్నటి నుంచి ఏమయ్యానో, ఎక్కడున్నానో
ఏం చేస్తున్నాను? ఏమి అడగవా? అనుమానం ఉంటే అడగాలి. నా భర్త మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి అడగాల్సిన అవసరమే లేదు. నువ్వు అడగకపోయినా నేను చెప్పాలి. అది నా బాధ్యత. ఆ తర్వాత తరుణ్ అన్నయ్య వచ్చి నన్ను పల్లవిని అక్కడి నుంచి పంపించేశారు. నాకెందుకు చెప్తున్నారు? నేనేం అడగలేదు కదా. ఎదుటి మనిషి మనసు తెలిసినప్పుడు మాటలతో పని లేదండి. ఒక్క చూపులోని విశ్వమంతా అర్థం ఉంటుంది. నీ ప్రేమ నమ్మకం అయితే నా ప్రేమ గౌరవం. జరిగింది చెప్పడం నా ధర్మం. ఒక మగాడిగా నేను ధైర్యంగా ఉన్నా రాత్రంతా నాతోనే ఉన్న పల్లవి మాత్రం సమాజం గురించి చాలా భయపడుతుంది. అంతకు మించి బాధపడుతుంది. మీకు విషయం చెప్పనా? మీవి పల్లవి ఫొటోస్ నాకొచ్చాయి. ఫొటోస్ ఎవరు పంపించారు? హారిక అక్క. వదినకి ఎలా వచ్చాయి? ఏదో అన్నోన్ నంబర్ నుంచి వచ్చాయంట. అది నిజం కాదు, ఎవరో చేసిన కుట్ర అని అనిపించి వెంటనే డిలీట్ చేశాను. నీ అరచేతిలో ఉండే ఫోన్ ఈ ప్రపంచం కాదు కదా ఉషా. నువ్వు ఒక్కదానివే డిలీట్ చేసినంత మాత్రాన ఈ లోకంలో నుంచి మాయం కావు. ఇంకెంతమందికి ఆ ఫోటోలు వెళ్ళాయో, ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో. మనమేంటో మనకి మన ఆత్మీయులకి తెలిసినప్పుడు లోకల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. రాముడి లాంటి మీకు నా ప్రేమే శ్రీరామ రక్ష. అసలు నీకు బాధ కోపం ఏమీ లేవా? ఎందుకు లేదు, చాలా ఉంది. అది మీ మీద అనుమానంతో కాదు, మీకు జరిగిన అవమానం గురించి. రేపటి నుంచి మీ గురించి తెలియని వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడతారని. చిరునవ్వుల తిరణాళ్ళంటి నీ ప్రేమను చవి చూసాలే. ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. చిరుగాలిలా నలువైపులా మంచి జరుగుతుందనుకున్న ప్రతిసారి ఏదో ఒక ముప్పు వస్తుంది. మనం సంతోషంగా ఉండటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో. ఇది మనసుకి కనిపించే దేవుడి లీల కాదు ఉషా. కంటికి కనిపించని మనుషుల కుట్ర. అది ఎవరో ఎందుకు చేస్తున్నారో మనమే కనిపెట్టాలి. అత్తయ్య, 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 ఈ ఫోటో చూసారా? కిరణ్ పక్కన వేరే అమ్మాయి, ఒళ్ళు తెలియకుండా ఫోజులు, చుట్టూ మందు బాటిల్స్. చిచ్చే, అసలు మన కుటుంబం ఏంటి, మన పరువు ప్రతిష్టలేంటి?
ఎంత ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా వాటి గురించి ఆలోచించాలి కదా. మరి ఇంత దారుణమా? ఇదేంటి ఇవిడేం రియాక్ట్ అవ్వడం లేదా? అత్తయ్యా, నా మాటలు వినిపిస్తున్నాయా? నువ్వంత గట్టిగా గుండెల బాదుకుని మరీ చెప్తుంటే వినపడకుండా ఎలా ఉంటుందమ్మా? అంటే అత్తయ్య ఏం రెస్పాండ్ అవ్వడం లేదని? అందరూ నీకు నచ్చినట్టే రియాక్ట్ అవ్వాలంటే కష్టం కదమ్మా. ఎవరి మనసు వాళ్ళది, ఎవరి బాధలు వాళ్ళది. బాధ అంటే ఈ ఫోటో మీరు ఆల్రెడీ చూసేసారా అత్తయ్య? నేనే కాదు, చాలా మంది చూశారు. ఎవరెవరు ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. అయ్యో అవునా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అత్తయ్య. కష్టాలు పెట్టేదే పగవాళ్ళు. మన ఏడుపు చూసి నవ్వుకునే వాళ్ళకి మొసలే కన్నీళ్లు తప్ప మంచి చేయాలన్న ఆలోచన రాదు. అది కాదత్తయ్యా, ఇన్ని రోజులు ఉషా క్యారెక్టరే తేడా అనుకున్నాను. ఇప్పుడు కిరణ్ కూడా ఇలా తయారయ్యాడు అంటే సావాస దోషమేమో. అలాంటి దోషాలేవి మా సంజయ్కి అంటుకోనందుకు నువ్వు సంతోషపడమ్మా. కిరణ్ ఉషల గురించి మీ అత్తయ్యకి కాకపోయినా నాకు బాగా తెలుసు. ఆ ఫోటో గురించి నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. మాకేదో కొత్త విషయం చెప్పాలని ఫీల్ అవ్వద్దు. నీ మంచి కోసమే చెప్తున్నాను. మతిలేని విషయాల గురించి గతి తప్పి ఆలోచించుకో. నీకేమైనా డీటెయిల్స్ తెలుసాయా? మీరున్న ఆ గెస్ట్ హౌస్ ఎవరి పేరు మీద ఉందో తెలిసిందే. ఎవరి పేరు మీద? నిషా మదర్, స్వర్ణ. అంటే ఈ ట్రాప్ అంతా వాళ్ళ పనేనా? నాకు పల్లవి మీద కూడా డౌట్గా ఉంది.